ఒకప్పుడు చెరుకు పంటకు పేరుగాంచిన చౌట్కూర్ మండల పరిధిలోని కోర్పుల్ గ్రామం ఇప్పుడు మళ్లీ పాత వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేస్తోంది. గత కొన్నేళ్లుగా అధిక లాభాల ఆశతో పత్తి పంటను సాగు చేసిన రైతులు వరుస నష్టాలతో తిరిగి చెరుకు పంట వైపు మళ్లుతున్నారు. గ్రామంలో ప్రస్తుతం చెరుకు సాగు మళ్లీ పుంజుకోవడం రైతుల్లో కొత్త ఆశలు నింపుతోంది. కోర్పుల్ గ్రామంలో గతంలో ఎక్కువ శాతం రైతులు చెరుకు పంటనే సాగు చేసేవారు. చెరుకు పంట ద్వారా మంచి ఆదాయం వచ్చినప్పటికీ కాలక్రమేణా కూలీల కొరత, సాగు ఖర్చులు పెరగడం, యాంత్రీకరణ సౌకర్యాల పరిమితంగా ఉండటం వంటి కారణాలతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారు. దీంతో గ్రామంలో పత్తి సాగు విస్తరించింది. తక్కువ కూలీలతో సాగు చేయగలమనే ఆలోచనతో చాలా మంది రైతులు పత్తి పంటను ఎంచుకున్నారు. అయితే పరిస్థితులు ఆశించిన విధంగా లేకపోయాయి. వాతావరణ మార్పులు, చీడపీడల ప్రభావం, పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడం, మార్కెట్లో ధరల అస్థిరత కారణంగా పత్తి సాగు రైతులకు భారంగా మారింది. వరుసగా నష్టాలు రావడంతో రైతులు మళ్లీ తమ పాత సాగు పద్ధతిపై ఆలోచించడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రైతు లింగారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న 7 ఎకరాల భూమిలో గతంలో పత్తి పంట సాగు చేసిన ఆయన అందులో ఆశించని లాభాలు రాకపోవడంతో తిరిగి చెరుకు సాగు ప్రారంభించారు. చెరుకు పంటపై చేసిన పెట్టుబడికి తగిన ఫలితాలు కనిపించడం, పంట అభివృద్ధి సానుకూలంగా ఉండటం గ్రామ రైతుల దృష్టిని ఆకర్షించింది. లింగారెడ్డి నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రైతులు కూడా చెరుకు సాగుపై ఆసక్తి చూపించారు. ప్రస్తుతం కోర్పుల్ గ్రామంలో సుమారు 100 ఎకరాల చెరుకు పంట సాగుతోంది. చెరుకు పంట ద్వారా స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశాలు ఉండటం, మార్కెట్లో డిమాండ్ ఉండటం రైతులకు ధైర్యాన్ని ఇస్తోంది. రైతుల అభిప్రాయం ప్రకారం పంటల ఎంపికలో తక్షణ లాభాల కంటే స్థిరమైన ఆదాయం, తక్కువ నష్టాలే ముఖ్యమని ఈ మార్పు సూచిస్తోంది. పాత పంటను ఆధునిక సాగు పద్ధతులతో కలిపి సాగు చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని రైతులు భావిస్తున్నారు. కోర్పుల్ గ్రామంలో చెరుకు సాగు మళ్లీ పెరగటం వ్యవసాయ రంగంలో మారుతున్న ఆలోచనలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మార్పు ఇతర గ్రామాల రైతులకు కూడా మార్గదర్శకంగా నిలవొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వచ్చేసి విలేజ్ కోర్పుల్ విలేజ్. అయితే మేము ఇంతకుముందు గతంలో పత్తి వేసేవాళ్ళము. అయితే గులాబీ రంగు పురుగు వచ్చి పంట దిగుబడి రాకపోవడము, లేబరు ప్రాబ్లం ఉండి తీయడానికి దిగుబడి చాలా తగ్గిపోయింది అన్నట్టు. అయితే పంట మార్పిడి చేయాలని అగ్రికల్చర్ వాళ్ళు కూడా మాకు ప్రోత్సహించారు అన్నట్టు. పంట మార్పిడి చేసి చెరుకు 4 ఎకరాలు వేసినాం అన్నట్టు. వేస్తే దానికి లేబరు తోటి ఇబ్బంది అయితే కొంచెం ఇన్కమ్ ఉంది, 4 ఎకరాలకే వేసినాం అన్నట్టు. వేస్తే కటింగ్ మిషన్ గణపతి గారు వాళ్ళు పంపించింది. మిషన్ తోటి కటింగ్ చేసి ఇస్తే బాగానే అనిపించింది. అయితే దాంతోపాటు ఇంకో అదనంగా 10 ఎకరాలు వేసినాం. దాంతోపాటు ఊళ్ళో కూడా ఒక 80 నుంచి 100 ఎకరాలు సుమారుగా మిషన్ కటింగ్కే ప్రోత్సహించి వేయించడం అన్నారు రైతులతో, రైతులందరం కలిసి. అయితే ఆ పంట ఇప్పుడు వచ్చేసి మాకు బాగానే ఉంది డ్రిప్ ద్వారా. దానికి డ్రిప్కు మాకు మినిస్టరు సహకరించి మీరు చెరుకు పంట మార్పిడి చేసుకోవాలని చెప్పి చెరుకు పంట దిక్కు మొగ్గు చూపాలి. ఇంతకుముందు బాగానే అయ్యేది ఉండే. కొరుపుల్ల ఇంతకుముందు మిర్చి అవుతుండే, వెండికొల్ల జొన్నలు అవుతుండే. అలాంటి పంటలు పాత పంటలు వెళ్ళిపోయి ఇప్పుడు పత్తి దగ్గరికి వచ్చి లాస్ అయిపోతున్నారు రైతులు అని చెప్పి డ్రిప్ శాంక్షన్ చేయించారు. ఒక కొర్పోల్ విలేజ్లో 100 ఎకరాలకు శాంక్షన్ చేయించారు వాళ్ళు మినిస్టర్ దామోదర రాజనరసింహ చేస్తే. దానివల్ల మేము ఇప్పుడు 100 ఎకరాలు వేసాం అన్నట్టు మా విలేజ్లో. గతంలో ఏ పంట వేసేవాళ్ళు ఎక్కువ? గతంలో పత్తి పంటను వేసేవాళ్ళం అన్నట్టు. అయితే పత్తి పంట వచ్చేసి పత్తి తీసి మళ్ళీ పత్తి వేసి అదే వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఎకరకు 2-3 క్వింటాలు వస్తుంది అన్నట్టు. అయితే లాస్ అవుతున్నామని చెప్పి ఈ పంట దిక్కు మొగ్గు చూపినాం అన్నట్టు. ఇప్పుడు చెరుకు తోట వేసినారు కదా, చెరుకు తోట ఎన్ని రోజులు ఇప్పుడు మేము ఈ పంట వేసి డిసెంబర్ 1st వీక్లో వేసినాము. ఇది డిసెంబర్. ఎలా ఉంది మళ్ళీ ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. జూన్ ఎండింగ్ కల్లా కట్కానికి వచ్చేస్తుంది అన్నట్టు.